కూడా రిఫ్లెక్ట్ చేయవు. ఓకే సార్, మరొక అంశం ఎంప్లాయ్మెంట్పై ఈ బడ్జెట్లో చాలా ఫోకస్ ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఏంటి ఇది రాజకీయపరమైన అంశంగా చూడాలా ఓట్ బ్యాంక్ కింద యూత్కి? అంటే ఓట్ బ్యాంక్ కొరకైనా తప్పేం కాదు. ఎందుకంటే అల్టిమేట్గా రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు చూస్తాయి, దేని కొరకు చూస్తాయి? నోట్ల కొరకు చూస్తే తప్పు పట్టాలి తప్ప ఓట్ల కొరకు చూస్తే తప్పెందుకు పట్టాలి? రాజకీయాలు నోట్ల కొరకు ఉండకూడదు, ఓట్ల కొరకు ఉండాలి కూడా, అదే నేరం కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. దేశంలో ఇప్పుడు మీరు పాత బడ్జెట్లు అనేది ఇవ్వండి, ఎంప్లాయ్మెంట్ అన్న పదం ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. ఇప్పుడు నేను లెక్క పెట్టినాను, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఒక 20 to 23 టైమ్స్ వచ్చింది బడ్జెట్లో. ఓకే, 22-23 చోట్ల ఎంప్లాయ్మెంట్ అన్న పదం వచ్చింది. మీరు కావాలంటే కంట్రోల్ ఎఫ్ పెట్టి వెరిఫై చేయండి. మీరు బడ్జెట్ స్పీచ్లు అన్ని డౌన్లోడ్ చేసుకోండి లాస్ట్ 10 yearsది. ఏ బడ్జెట్లో ఎన్నిసార్లు ఎంప్లాయ్మెంట్ అన్న పదం వచ్చింది. ఫస్ట్ టైం 22-23 సార్లు నాకు గుర్తున్నంత వరకు లా సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అండ్ కరెక్షన్ గత 10 ఏళ్లలో ఏ బడ్జెట్లోనూ ఎంప్లాయ్మెంట్ అన్న పదం ఇన్నిసార్లు మాట్లాడలే. ఈసారి మాట్లాడారు. ఎందుకు? కాక తగిలింది కనుక. మీకు 303 సీట్ల నుంచి 240కి పడిపోయారు. 63 సీట్లలో దెబ్బతిన్నారు. అయోధ్యలో ఓడిపోయారు. నిన్నకాక మన ఉప ఎన్నికల్లో బద్రీనాథ్లో ఓడిపోయారు. అంటే అయోధ్యలో ఓడిపోయారు, బద్రీనాథ్లో ఓడిపోయారు. వారణాసిలో మీకు మోడీ మెజారిటీ 150,000 పడిపోయింది. అంటే శివకేశవులు ఇద్దరు కూడా చెప్పారు, అయ్యా మమ్మల్ని కాదు మానవులు చూసుకో అని. మమ్మల్ని మాకు దివ్యమైన భవ్యమైన మందిరాలు కడుతున్నావు, చాలా సంతోషం నాయన, నేను నీ భక్తికి నేను మెచ్చుకుంటున్నాను. కానీ భగవంతుడైన నేను మానవ సేవయే మాధవ సేవ అని నమ్ముతాను. అందువల్ల నీవు మానవులకు మేలు చేస్తేనే నేను కూడా ఆశీర్వదిస్తాను అన్నాడు భగవంతుడు ఇచ్చిన తీర్పు కదా ఇది. అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది, బద్రీనాథ్లో నిన్నకాక మన ఉప ఎన్నికలో ఓడిపోయింది. కేదార్నాథ్ బద్రీనాథ్ ఎంత పుణ్యక్షేత్రం మనకు తెలుసు. అలాగే మీకు మన వారణాసిలో భారీగా మెజారిటీ పడిపోయింది. 4,79,000 నుంచి 1,52,000 పడిపోయింది. ఐ థింక్ ప్రయాగ్రాజ్లో కూడా ఓడిపోయినట్టున్నారు, చూడాలి నాకు గుర్తున్నంత వరకు. సో అంటే అర్థమైంది, శివకేశవులు నరేంద్ర మోడీకి చెప్పింది ఏంటంటే, నాయన మేము గుడారాల్లో ఉన్నాం. ఎందుకంటే మోడీ గారు చెప్పారు కదా, టెంట్ మే హమారా రామ్ లల్లా తా ఉన్కో హమ్ టెంపుల్ మే, అంటే నాకు గుడారం నుంచి ఒక అద్భుతమైన భవనంలోకి మందిరంలోకి తీసుకొచ్చా, సంతోషం, అందుకు నీ భక్తికి మెచ్చుకుంటున్నాను. కానీ నేను భగవంతుణ్ణి, మనుషులలాగా నేను కూడా ఇలాంటి మెటీరియల్ థింగ్స్కు ఇన్స్పైర్ కాము. మేము ఇలాంటి అంటే మన లౌకికమైన అంశాలకు తృప్తి చెందితే భగవంతుడు కాదు కదా. సో భగవంతుడి స్వభావం ఏంటి? భక్త కన్నప్ప కథ చదివితే అర్థమవుతుంది. ఏం పెట్టినా భగవంతుడు తృప్తి చెందుతాడు కదా, అదే భగవంతుడు కదా. అందులో భగవంతుడు చెప్పాడు, అయ్యా నన్ను కాదు చూసుకోవాల్సింది, నన్ను చూసుకున్నందుకు ధన్యవాదాలు, మానవులు చూసుకో అన్నారు. మానవులు ఏం చెప్పారు? అయోధ్యలో మానవులు రాముడికి గుడి కట్టినందుకు దండాలు, నీకొక దండం, రాముల వారికి ఒక దండం, కానీ మా ఉద్యోగం సంగతి ఏంటి అని అడిగారు. మీరు కాశీలో కాశీ విశ్వనాథునికి ఒక అద్భుతమైన కారిడార్ కట్టినందుకు ఓం నమ శివాయ దండాలు, ఓం నమో నారాయణాయ దండాలు, కానీ మా ఉద్యోగాల సంగతి ఏంటి అన్నారు. అందువల్ల రాముడి గుడి కట్టిన శివునికి అద్భుతమైన కారిడార్ నిర్మించిన ప్రజలు మాత్రం మా ఉద్యోగాల సంగతి ఏంటి అన్నారు. వాళ్ళు నేను దీన్ని వ్యతిరేకించలేదు, దండం పెట్టారు, చాలా మంది మాకు సంతోషం అన్నారు. కానీ ఉద్యోగాల సంగతి ఏంటి అన్నారు. అంటే భగవంతుడు అదే అన్నాడు, మానవుడు అదే అన్నాడు. అందువల్ల ఈసారి బడ్జెట్లో నీకు ఉద్యోగాల గురించి ఇన్నిసార్లు మాట్లాడాల్సి వచ్చింది. ఇక్కడ భగవంతుడు అదే చెప్పి మానవుడు ఒకటే చెప్పినాక, నరుడు నారాయణుడు ఒకటే చెప్పినాక మారదాగే పరిస్థితి. సో అందువల్ల మారింది. కానీ అందువల్ల డెఫినెట్గా మనం మెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చెప్తాను. మోడీ బడ్జెట్లో కాంగ్రెస్ మేనిఫెస్టో సంతకం కనబడుతుంది మీకు. అసలు ఉదాహరణకు ఇంటర్న్షిప్ ఒక మాస్టర్ స్కీమ్ పెట్టారు. 1,00,00,000 మందికి నెక్స్ట్ 5 yearsలో 500 టాప్ కంపెనీస్లో వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇప్పిస్తాం. ఇంటర్న్షిప్ పీరియడ్లో 5,000 రూపాయలు ఇస్తాం. ఒక 6,000 రూపాయల ముందు ఇనీషియల్ అమౌంట్ ఇస్తాం అని ఒక మంచి స్కీమ్ పెట్టారు. నిజంగా అప్రిషియబుల్ స్కీమ్. రైట్ టు ఇంటర్న్షిప్ అనేది ఒక కీలకమైన అంశం. వాస్తవంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే రైట్ టు అప్రెంటిస్షిప్ అన్నారు.
సో దాన్ని క్లియర్గా అందుకే కాంగ్రెస్ పార్టీ దీన్ని కట్ కాపీ అండ్ పేస్ట్ బడ్జెట్ అని చెప్పి విమర్శించారు. సో అందువల్ల కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న రైట్ టు అప్రెంటిస్షిప్ అనే ప్రోగ్రామ్ను వీళ్ళు కొద్దిగా ఎడిటెడ్ వర్షన్ పెట్టారు. అదేమో ఎన్లార్జ్డ్ వర్షన్. వాళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అంటే ₹1,00,000 సంవత్సరానికి ₹1,00,000 ఇస్తాం, 10 కోట్ల పైగా ఉన్నటువంటి ప్రతి కంపెనీలో మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం అని చెప్పారు. అంటే సారీ ఈ శిక్షణ ఇప్పిస్తామని. అంటే మోర్ దెన్ 10 crore రెవెన్యూ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలో వారికి అప్రెంటిస్షిప్ ఇప్పించి దానివల్ల ఏంటంటే 500 కంపెనీలు కాదు, కొన్ని 1,00,000 కంపెనీలు వస్తాయి అట్లా. సో కొన్ని వేల కంపెనీలు అప్రెంటిస్షిప్ ఇస్తామన్నారు. వీళ్ళు ఏదైనా పని అంటే అది మంచి ఐడియా. కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఉంటుంది, బీజేపీ మేనిఫెస్టోలు ఉంటుంది, ఉపనిషత్తులు చెప్పినట్లు మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియాలి. సో భారతీయ జనతా పార్టీ బడ్జెట్ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మంచి ఆలోచన ఉంటే అది తీసుకొచ్చుకున్నారు, తప్పేం లేదు. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఉన్నది. మీకు డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. మీరు లెక్క వేయండి వర్మ గారు, 5 కోటి మందికి అన్నారు అంటే 5 ఏళ్ళు. 5 ఏళ్ళకి కొన్ని మంది కంటే ఏడాదికి ఎంతమంది? 20 లక్షలు. అంటే ఎన్ని కంపెనీలు? 500 కంపెనీలు. అంటే ఒక్కొక్క కంపెనీ 4,000 మంది ఇవ్వాలి. అసలు ఒక్క కంపెనీ ఎంత టాప్ కంపెనీ అయినా 4,000 మందిని ఇంటర్న్స్ పెట్టుకుంటుందా? అప్రెంటిస్ పెట్టుకుంటుందా? ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ టాప్ కంపెనీస్ అన్ని కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్ కంపెనీలు ఉంటాయి. అంటే చాలా పెట్టుబడి ఎక్కువ వాడుతుంది, శ్రమశక్తి తక్కువ వాడుతుంది, మానవ వనరులు తక్కువ వాడుతుంది. ఇంకోటి ఇవాళ కంపెనీస్లో ఏంటి పరిస్థితి? ఈ అప్రెంటిస్లను తీసుకొని వారికి నేర్పేంత మ్యాన్ పవర్ ఉంటుందా? మన ఐటీ కంపెనీలో చూస్తున్నాం 14 గంటలు 15 గంటలు పనులు చేస్తుంటారు. సో వాళ్ళు ఎంత శిక్షణ ఇస్తారని. అందులో టాప్ కంపెనీస్లో ఎవరికి అవకాశం వస్తుంది? కొంత హయ్యర్ లెవెల్ ఆఫ్ నైపుణ్యం వరకే వస్తుంది. మీరు ఒక పార్క్ హయత్లో శిక్షణ ఇచ్చుడుకు పక్కనున్న ఒక చిన్న హోటల్లో శిక్షణ ఇచ్చుడుకు ఎంత తేడా ఉంటుంది? పార్క్ హయత్లో శిక్షణ ఇవ్వాలంటే నీకు కనీసమైన ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండి, నువ్వు కనీసం ఒక